అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ సర్వైకల్ క్యాన్సర్, హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదకారంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది అధ్యక్ష. మన దేశంలో కూడా సగటున ప్రతిరోజు 200 మంది ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ద్వారా చనిపోతున్నారని నివేదికలు చెప్తున్నాయి అధ్యక్ష. 2020లోనే 1,23,907 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడగా 77,348 మంది చనిపోయినట్టు కూడా తెలుస్తుంది అధ్యక్ష. అయితే ఇది నిరోధించదగ్గది, చికిత్స కూడా అందించి ప్రాణాలు కాపాడచ్చు, ప్రివెంటబుల్, క్యూరబుల్ కూడా అధ్యక్ష. అయితే కొద్దిగా వీటిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ధర గురించి చెప్పారు. ధర వివిధ బ్రాండ్లు 2,300 నుంచి 11,000 దాకా ఉన్నాయి. అయితే మనం ఇక్కడ రాష్ట్రంలో ఇవ్వట్లేదు, దేశంలో ఇవ్వట్లేదు అధికారికంగా ప్రభుత్వ పరంగా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం దీనిపైన ఆల్రెడీ నేషనల్ అడ్వైజరీ టెక్నికల్ గ్రూప్ ని నియమించింది. దాని రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాల్సి ఉంది అధ్యక్ష. ఇది 9 నుంచి 15 సంవత్సరాల లోపల బాలికలకు ఇచ్చే వ్యాక్సిన్. ఎందుకంటే తర్వాత ఆ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడం కోసం. అయితే రాష్ట్రంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మన రాష్ట్రంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వేలో భాగంగా హైపర్ టెన్షన్ కి, డయాబెటీస్ కి ఎంతమంది ఉన్నారు గుర్తించి ఐడెంటిఫికేషన్ చేసే స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా క్యాన్సర్ కూడా చేస్తున్నాం. ఓరల్ క్యాన్సర్ కి, బ్రెస్ట్ క్యాన్సర్ కి, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కి చేస్తున్నాం అధ్యక్ష. 4,10,00,000 మందికి రాష్ట్రంలో అందరికీ చేస్తున్నాం అధ్యక్ష. ఇవి 18 సంవత్సరాలు నిండిన బాలికలకి, 18 సంవత్సరాలు నిండిన బాలికలకి బ్రెస్ట్ క్యాన్సర్, 30 సంవత్సరాలు నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ వరకు ఇప్పటికీ 1,40,84,711 మందికి ఈ 3 క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేస్తే దాంట్లో సస్పెక్టెడ్ కేసెస్ 31,784 వచ్చాయి అధ్యక్ష. దాంట్లో మళ్ళీ కింద రెండో దశలో వాటిని మెడికల్ ఆఫీసర్ స్థాయిలో 20,557 కేసులు మళ్ళీ పరీక్షించగా దాంట్లో 324 కేసులు క్యాన్సర్ ఉన్నట్టుగా తేలింది. అయితే ప్రతి టెర్షరీ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్స్ లో కూడా ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను పెట్టాం అధ్యక్ష. దాంట్లో భాగంగా అక్కడ చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ కి, ఓరల్ క్యాన్సర్ కి ప్రజలు ముందుకు వచ్చి చేసుకుంటున్నారు. కానీ సర్వైకల్ క్యాన్సర్ కి అనేక కారణాల వల్ల మహిళలు రావడం లేదు అధ్యక్ష. సంఖ్య తక్కువగా ఉంది. దాంట్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ సభ్యులందరూ కూడా నేను కోరుతున్నా, ఇటువంటి ముఖ్యమైన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష మీద మీ చోట్ల కూడా మీడియాను కూడా కోరుతున్నాం, అనేక సంస్థలు కూడా కోరుతున్నాం అధ్యక్ష. వీటి మీద అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేస్తే దీన్ని నిరోధించుకునే అవకాశం ఉంది. కాబట్టి స్క్రీనింగ్ దిశగా ప్రజలను ప్రేరేపించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ సభ్యులు అన్నారు, ఎన్జిఓలతో కూడా మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోవాల్సింది. అయితే ఈ లోపల ఒక సంస్థతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతిపాదన ఇచ్చారు. రాష్ట్రంలో ఉంటున్న దాదాపు స్కూళ్లలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ముందుగా ఉచితంగా హెచ్పివి వైరస్ ఇవ్వడానికి, వ్యాక్సిన్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అది ప్రతిపాదన ఉంది. దాని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.